హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ భూమిపై మనిషి బ్రతకడానికి ఉన్న అవకాశాల కంటే చావడానికి ఉన్న అవకాశాలే చాలా ఎక్కువని చెప్పవచ్చు. యుద్ధాలు, వివిధ రకాల గొడవలు, యాక్సిడెంట్లు అంటూ మనిషి చేసుకునే స్వయంకృతాపరాధాల వల్ల చాలామంది చనిపోతుంటే, తక్కిన వారు వివిధ రోగాల వల్ల చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవం చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఆ మహమ్మారి బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునేలోపు కొత్త రోగాలు ప్రపంచంపై దాడి చేసి మనిషి ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నాయి. అటువంటి వాటిలో ఒక వింత రోగం ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. తాజాగా జపాన్లో విజృంభిస్తున్న ఈ బ్యాక్టీరియా అక్కడి వారి ప్రాణాలను అమాంతం హరించేస్తోందని తెలుస్తున్న వార్త. ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏమిటంటే, ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా సోకిన రోగులు కేవలం 48 గంటల్లోనే చనిపోతున్నారని తెలుస్తోంది. ఈ మాటలు వినగానే ఇంత భయంకరమైన బ్యాక్టీరియా జపాన్లో ఎలా బయటపడింది, అది సోకిన వారికి ఉండే లక్షణాలేమిటి, ఈ జబ్బుకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అసలు ఇది మనుషులకు ఎలా సోకుతోంది, ఇప్పటి వరకు జపాన్లో ఎన్ని కేసులు బయటపడ్డాయి వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలగవచ్చు. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనుషులు చేసే వివిధ తప్పిదాలే శాపాలుగా మారి మన ప్రాణాలను హరించేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి ప్రమాదాలలో ఒకటే ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. మనుషులు చేసే ప్రకృతి విధ్వంసం కారణంగా గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా భూమిపై ఎప్పుడో అంతర్ధానమైపోయిన వైరస్లు, బ్యాక్టీరియాలు మళ్లీ జీవం పోసుకుని విజృంభించడానికి సిద్ధంగా ఉండగా కొన్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఆ విధంగా తాజాగా మనుషులపై విజృంభిస్తోన్న కొత్త జబ్బు ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. ఇది ఎలా పుట్టింది, మనుషులపై దీని ప్రభావం ఎప్పటి నుంచి మొదలైందనే విషయాలపై ఇప్పటి వరకు సరైన ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కనిపించాయని, మరీ ముఖ్యంగా కోస్టల్ ప్రాంతాలలో నివసించే వారికి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా సోకడం గమనించామని చెబుతున్నారు. ఇప్పుడు జపాన్లో ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో విజృంభించడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఆ దేశంలో నమోదైన అధికారిక లెక్కల ప్రకారం 2023లో 941 ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా కేసులు నమోదవ్వగా, ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికే 977 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా కేసులు 2 వేగంగా నమోదయ్యాయని తెలుస్తోంది. దాంతో ఈ కొత్త మహమ్మారి పాండమిక్ గా మారే అవకాశం లేకపోలేదని, అదే గనుక జరిగితే ప్రపంచం మొత్తం ఎటు చూసినా శవాల గుట్టలు పేరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా సోకిన వారిలో దాదాపు 30% మంది చనిపోతున్నారు. అది కూడా కేవలం 48 గంటల లోపే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా సరిగ్గా ఉడకని మాంసాహారం తినడం వల్ల, మరీ ముఖ్యంగా ఆయిస్టర్స్ వంటి సముద్రపు నత్తగుల్లలలో ఉండే మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఈ వ్యాధి సోకి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఒక అంటువ్యాధి కావడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు బాగా శుభ్రం చేసుకోవడం, కోవిడ్ పాండమిక్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే, ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు మొదట అరికాలిలో మంటతో కూడుకున్న వాపును చూడవచ్చు. ఉదయం ఆ వాపు కనిపించిందంటే సాయంత్రం వరకు అది మోకాలి వరకు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒకసారి మనిషి శరీరంలోకి ప్రవేశించిందంటే అత్యంత వేగంగా చర్మాన్ని, శరీరంలో ఉండే సాఫ్ట్ టిష్యూస్ ని, కొవ్వుని తినేయడం మొదలు పెడుతుంది. అంతేకాదు, ఇది మనిషిని ఒక విధమైన షాక్ కి గురి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలా అంటే, ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియాని శాస్త్రీయంగా స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అంటే ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తరువాత
రక్తనాళాలలోకి చొరబడి ఒక విధమైన విషాన్ని విడుదల చేస్తుంది. దాంతో రక్త ప్రసరణ పడిపోవడం, తద్వారా లో బీపీ రావడం, గుండె కొట్టుకునే వేగం పెరిగిపోవడం, లివర్, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరు బాగా మందగించడం లేదా పూర్తిగా ఆగిపోవడం వంటివి జరుగుతాయని, తద్వారా మనిషి మరణిస్తాడని చెబుతున్నారు. సరైన ట్రీట్మెంట్ అందకపోతే 48 గంటలలోపే ఇదంతా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు జపాన్లో నమోదైన కేసుల ప్రకారం ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా చాలా వేగంగా మనిషిని చంపేస్తుండటంతో ఇది సోకిన 100 మందిలో 30 మంది దాకా చనిపోవడం జరిగింది. దానికి తోడు ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడంతో ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా సోకిన వారికి వారున్న కండిషన్ని బట్టి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ని ఫ్లూయిడ్స్ ద్వారా ఎక్కించి రోగిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వల్ల ప్రస్తుతానికి ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా బారి నుంచి బయటపడినా ఆ తరువాతి కాలంలో ఆ మనిషి అనేక విధాలైన సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.